ఈ టైంలో ఏముంటాయి ఇంకా బిగినింగ్ లోనే లేవు మాకు. అదే అంటున్నా. ఇప్పుడే ఉంటాయి. పాపం తను మ్యారేజ్ అయింది, నువ్వు ఇందాక అన్నట్టుగా అప్పుడు సినిమాలు మేము ఫాలో అవుతున్నాం కదా, సినిమాలన్నీ వరుసగా కంప్లీట్ చేసుకుంటూ ఒకటి ఒకటి అవునవును. తప్పని మ్యారేజ్ అయింది. షీ కాల్డ్ ఇట్ ఎ డే, ఇంకా నో సినిమాస్ నో ఫిల్మ్స్. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు మాతో ఉంటారు, మేమే మొత్తం అంతా. ఇక మా మా అమ్మ ఉంటుంది, ఇప్పుడు మా నాన్న లేదు కాబట్టి. అవును, వాళ్ళ మదర్ ఫాదర్ నేనే, మేమే అంత చక్కగా నీటి చూసుకోవడం. ఒకవేళ మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉండి పిల్లల్ని పెద్ద దిక్కుగా వాళ్ళిద్దరు ఇప్పుడు. వెరీ నైస్, వెరీ నైస్. సో మీకు ఇలాంటి మధ్యలో జోల్ట్ న్యూస్లు మీకు కామెడీగా ఉంటాయేమో. కామెడీ ఒకసారి అయితే నేను అవుట్డోర్లో షూటింగ్లో ఉన్నా, ఇంట్లో చాలా కంగారు పడిపోయారు. ఏంటి యాక్సిడెంట్ అయిపోయింది, శ్రీకాంత్కి చనిపోయాడు అది అని చెప్పేసి వచ్చేసింది తప్పన. చేసి కంగారు పడితే నా ఫోన్ ఏంటంటే సైలెంట్లో ఉంటుంది ఎప్పుడు. అది ఎత్తపోయేపటికి ఫుల్ కంగారు పడిపోయి వేరే వాళ్ళు ఫోన్ చేసి అర్జెంట్ చేస్తానని చెప్పి ఈ టైప్లో కంగారు పడిపోయి చేశారు. ఈ అబ్బాయి ఎవడో చెప్పాడమ్మా నేను శుభ్రంగా ప్రశాంతంగా షూటింగ్ చేసుకుంటున్నాను. దాన్ని మళ్ళీ ఖండించాల్సిన అవసరం వచ్చింది. అదేలే. ఇప్పుడు అలాగే సుబ్బలేఖ సుధాకర్ గారికి చాలా మంది కనిపించారు. కాదు, వాళ్ళే ఇచ్చేస్తారు విడాకులు, మీరే నేనేమనుకుంటానంటే పాజిటివ్గా దిష్టి పోయింది దిష్టే పోయింది. ఏదో మధ్య మధ్యలో ఇటువంటి వస్తాం. అదేలే, అప్పుడు లైవ్ లైట్లో ఉంటాం. అంటే ఇప్పుడు నీలా నవ్వుకునే వ్యక్తి అయితే ఓకే. బాలు గారు నన్ను అడిగాడు అనమాట ఒకసారి, బాగా చను నేను, ఏరా ఏంట్రా న్యూస్లు ఎవరు రాస్తారా న్యూస్లు నేను అని. అంటే మనకు అలవాట్లేదు కదా కైండ్ ఆఫ్ జర్నలిజం. ఇప్పుడు ఇవన్నీ మన అరవింద్ గారు అడుగుతున్నారు కదా, అరవింద్ గారు నన్ను అడుగుతున్నారు కదా, ఏది అలా పాజిటివ్ గానే జర్నలిజం వేరు, మీది వేరు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు, ఇప్పుడు మామూలు కూడా వీడియో ఇది పెట్టేశారు, యూట్యూబ్ ఛానల్స్ పెట్టేశారు. వాళ్ళు ఇష్టం ఇంకా అది ఎవరు రాస్తున్నారు ఏంటనేది వాళ్ళకి ఏదో రాసుకుంటే పోతున్నారు. అంటే వాళ్ళు పెంచుకోవడానికి మిమ్మల్ని వాడుకోవడం మీ పాపులారిటీ అంతే కదా. శ్రీకాంత్ కి ఓకే విడాకులు అంటే అందరూ ఏంటి చూస్తారు కదా, తెగ చూసారు. అది భయంకరంగా వెళ్ళిపోయింది ఎక్కడికో, మరి వాడికి డబ్బులు వస్తాయి. మొన్న అలాగే చిరంజీవి గారు వరుణ్ తేజ్ ఫంక్షన్ లో డాన్స్ చేస్తే అది ఎక్కడో చెయ్యి తగిలిందని దాని మీద రచ్చ అయిపోయింది. అమ్మో, చాలా యూట్యూబ్ లో. అసలు మొన్న ఇట్లాగే కొన్ని వస్తాయి ఉంటాయి, బయటికి వెళ్ళి ఏమైనా చేయాలన్నా గబుక్కునే వెళ్ళిపోతా ఉంటుంది. అది ఎక్కడి నుంచి లీక్ అవుతాయో తెలియదు కానీ ఎక్కడ పడతారు వాళ్ళు, అందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు చాలా ఇదివరకు ఇట్లాగా ఫ్రీగా ఉన్నామన్నా ఎక్కడికన్నా మన ఇష్టం సరదాగా వెళ్దామన్నా కూడా కుదరదు. ఆ రిస్ట్రిక్షన్ ఫీల్ అవుతున్నావు నువ్వు? యా, డెఫినెట్గా. అంటే అంటే నేననేది కొంచెం విగరస్గానే వెళ్తాను సరదాగా. థియేటర్కి వెళ్ళిపోతా, ఏమైనా షాపింగ్ అయితే కనుక షాపింగ్కి వెళ్ళిపోతాను. నేను పట్టించుకో జనరల్గా వెళ్ళిపోతాను. అదే జనరల్ సిటిజన్ లాగా వెళ్ళిపోతాను అంతే. అది పెద్ద నేను పెట్టుకోను. నాకు ఎక్కువ అప్పుడు హైదరాబాద్ అనేది ఎక్కడికో మెట్రోపాలిటన్ సిటీకి వెళ్ళిపోయింది. ఎక్కడికో వరల్డ్ ఎవరో వచ్చి కూడా డిస్టర్బ్ ఎవరో అయిపోయింది. ఎవరి కాళ్ళు చాలా డీసెంట్గానే ఉండే 10 మంది ఉంటే ఒక 2-3 ఫోటోలు దిగుతారు అంతే. అంతకంటే ఏముండదు, డిస్టర్బెన్స్ ఉండదు. అదే ఇన్ జనరల్గా ఇప్పుడు ఇక్కడి నుంచి నీ సెకండ్ ఇన్నింగ్స్, నీ క్యారెక్టర్లు, పెద్ద సినిమాలు, పెద్ద ప్రాజెక్టులు, పెద్ద డైరెక్టర్లు, తెలుగు సినిమా డైమెన్షన్ కూడా మారిపోయింది. అవునవునవును. నువ్వు అప్పుడు చేసినప్పుడు ఎలాగా చిన్న చిత్తకారు నిర్మాతలు, కొత్త డైరెక్టర్, కార్పొరేట్ స్టైల్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు అంతా కార్పొరేట్ స్టైల్ అయిపోయింది. ఈ డిఫరెన్స్ నీకు ఎలా అనిపిస్తున్నది శ్రీకాంత్? అంటే మారింది అంతే. ఇంకా మనం ఇప్పుడు ఇదివరకు క్యారవాన్స్ లేవు, తర్వాత క్యారవాన్స్ వచ్చినాయి. అలాగే ఇప్పుడు ఇదివరకు ఏమో ఫిల్మ్ రీల్ ఉండేది, ఇప్పుడు డిజిటల్ అయిపోయింది. ఇట్లా మార్పు అనేది, డెవలప్మెంట్ అనేది 100% బెటరే కదా. ఇప్పుడు ఇదివరకు మనకి కలెక్షన్స్ వైజ్ లెక్కేసుకుంటే అప్పుడు తక్కువ ఉండే కదా, ఇప్పుడు పెరిగింది. ల్యాండ్ వాల్యూ పెరిగినట్టే మనుషులది జీవితం, లైఫ్ స్టైల్ కూడా పెరిగిపోయింది. అవునులే, మార్పులు చాలా వచ్చేసినాయి అప్పటికి. అవును, మన జూబ్లీస్ లో ఇప్పుడు ఇక్కడే చూసుకో, 5 ఏళ్ళు కట్టినప్పుడు అప్పుడు ఏమి లేవు, పక్కన చుట్టుపక్కల మొత్తం చుట్టుపక్కల వచ్చేసినాయి. అంటే ఇవన్నీ కనిపించలేదు, ఇవన్నీ కొత్తగా వచ్చాయి అన్నట్టుగా అనిపించింది నాకు. అవును, లోపలికి ఉండి అప్పుడు ఇది ఓపెన్ గా కనిపించేది ఇల్లు. ఈ రోడ్డు ఎలా ఉండే, సింగిల్ రోడ్డు, మట్టి రోడ్లు అప్పట్లో. అవును, మరి డెవలప్మెంట్ అట్లా వచ్చినట్టు సినిమా ఇండస్ట్రీ కూడా అలా మారుతా పెరుగుతా ఈ రోజు మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్ళిపోయింది తెలుగు ఇండస్ట్రీ అనేది. ఒకప్పుడు హిందీ సినిమా ఉండేది, హిందీనే పెద్ద, అసలు హిందీ వాళ్ళు తోపులు మన తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళింది?
ఇంటర్నేషనల్ లెవెల్కి ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అసలు ఈరోజు ఇండియా అంతా మన తెలుగు మీద దట్ ఈస్ గ్రేట్. గ్రేట్. బాలీవుడ్ కూడా తెలుగు అనగానే ఇక్కడ నుంచి ఒక రైటర్ వెళ్ళినా ఒక డైరెక్టర్ వెళ్ళినా వాళ్ళకి ఇచ్చే వాల్యూస్. ఎందుకంటే నేను కర్ణాటక మొన్న వెళ్ళి చేశాను కదా, మన తెలుగు వాళ్ళు అంటే ఎంత రెస్పెక్ట్ అంటే తెలుగు ఇండస్ట్రీ పీపుల్ అంటే అంత రెస్పెక్ట్. అంటే వీళ్ళు ఒక పెద్దోళ్ళు అనే ఫీలింగ్ వాళ్ళకి, అంటే దే ఆర్ బిగ్ అని ఫీలింగ్ వచ్చింది. బిగ్ అని ఫీలింగ్ వాళ్ళందరికీ ఉంటుంది. అందుకని రెస్పెక్ట్ వాళ్ళు అలా ఇస్తారనమాట. తెలుగు డైరెక్టర్కి కానీ హీరోస్కి కానీ ఆర్టిస్టులకు కానీ ఎగ్జాక్ట్లీ వాళ్ళ రెస్పెక్ట్ విధానం అలా ఉంటుంది. మన అదృష్టం తెలుగు వాడిగా పుట్టినందుకు, మనం తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు నిజంగా ఒక రకంగా లక్ దేవుడు రాసి పెట్టిందంటే 100%. ఎన్టీ రామారావు తర్వాత చిరంజీవి గారు వాళ్ళందరూ కూడా నేషనల్ లెవెల్లో ఇప్పుడు తర్వాత కదా మనకి హిందీ సినిమాలు కానీ, ముందు అసలు ఎక్స్పెరిమెంట్ చేసింది ప్రతిబంధ చిరంజీవి గారు కదా. అవును, ఫస్ట్ బ్రేక్ త్రూ బాలీవుడ్ లో. అది అలా ఆ రేంజ్ తీసుకెళ్లారు ఇప్పుడున్న జనరేషన్. ఇప్పుడు నువ్వు సినిమాలు ఒక్కటేనా, నీకు ఇంకా వేరే ఇతరత్ర వ్యాపారాలు ఏమీ లేవు? ఓకే, ఓన్లీ సినిమా అంతే. ఇక ల్యాండ్ అంటే సినిమాలు పెట్టిన ల్యాండ్లు ఉంటాయి కదా మనకి, ల్యాండ్ అంతే తప్పితే వేరే బిజినెస్ లేదు నాకు. ఓకే, రియల్ ఎస్టేట్ అని బిజినెస్ చేయలేదు, నీ ల్యాండ్స్ నువ్వు చూసుకోవడమే అంతే.